రామ్ చరణ్ ఫ్యాన్స్ ను ఒక్కసారిగా కంగారు పెట్టే వార్త ఇది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ చేస్తున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు షూటింగ్ చివరి దశలో ఉండగా సెట్స్ లో చరణ్ కు గాయమైందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాను అనుకున్న సమయానికి అంటే ఏప్రిల్ 30న థియేటర్లోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. కథలో అత్యంత కీలకమైన ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఈ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. గాల్లోకి ఎగిరి ప్రత్యర్థులను అటాక్ చేసే ఒక హై వోల్టేజ్ సీక్వెన్స్ ను చేస్తుండగా చరణ్ కంటికి స్వల్ప గాయమైంది. దీంతో ఒక్కసారిగా సెట్స్ లో కలకలం రేగింది. వెంటనే షూటింగ్ ను నిలిపివేసి చిత్ర బృందం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ వార్త బయటకు రాగానే మెగా అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే పరిస్థితిని గమనించిన చిత్ర యూనిట్ వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చింది. చరణ్ కు తగిలిన గాయం చాలా చిన్నదని, కంగారు పడాల్సిన పని లేదని మేకర్స్ స్పష్టం చేశారు. కంటి భాగం కాబట్టి రిస్క్ తీసుకోకూడదని వైద్యులు ఆయనకు 2 రోజుల పాటు పూర్తి విశ్రాంతిని సూచించారు. ప్రస్తుతం చరణ్ తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల సమయంలో హీరోకు గాయమైతే షూటింగ్ నెలల తరబడి వాయిదా పడుతూ ఉంటుంది. కానీ రామ్ చరణ్ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ నెలాఖరు కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే కేవలం 2 రోజుల గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నని చూడని సరికొత్త లుక్ లో కనిపిస్తారు. సినిమా కోసం హీరోలు ఎంత కష్టపడతారో చెప్పడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం. గాయాలను లెక్క చేయకుండా అభిమానులకు అద్భుతమైన సినిమాను అందించాలనే చరణ్ తపనను మెగా ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఏది ఏమైనా పెద్ది షూటింగ్ మళ్లీ ప్రారంభం కాబోతోంది. అనుకున్న తేదీకే మన పెద్ది బాక్సాఫీస్ వద్ద గర్జించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.